బాల్యం అంతా కూడా అనకాపల్లిలో జరిగింది. మా తాతగారి ఇంట్లో 1945లో నేను ఫిబ్రవరి 7వ తారీఖున పుట్టాను. తర్వాత అక్కడి నుంచి కొన్నాళ్ళు అయిన తర్వాత నా చదువులన్నీ కూడా బొంబాయిలో కొంతకాలం జరిగాయి. ఎలిమెంటరీ సెక్షన్ దాకా, ఎలిమెంటరీ స్కూల్ దాకా బొంబాయిలో చదివాను. అక్కడి నుంచి బొంబాయి నుంచి తిరిగి మళ్ళీ అనకాపల్లి వచ్చి అనకాపల్లిలో హై స్కూల్ చదువులు అన్నీ కూడా చదివాను. ఆ హై స్కూల్ చదువులు అన్నీ అయిన తర్వాత మా మూడో అన్నయ్య, మా మోహన్ అన్నయ్య నన్ను గుంటూరు తీసుకెళ్ళి గుంటూరులో చదివించాడు. గుంటూరులో నేను డిగ్రీ దాకా చదివాను. డిగ్రీ నుంచి తర్వాత మా మామగారు అయినటువంటి జరుగుబెల్లి బాలకృష్ణ శాస్త్రి గారు నన్ను చదివించారు. బిఈడి విజయనగరంలో చదివాను. 1968 అనుకుంటాను. అది అక్కడ బాగానే చదివాను. తర్వాత అక్కడ మేము వంకాయ మేక్షర్ అనేవారు, కళ్యాణి గారు, వంకాయ మేక్షర్ గారు తెలుసు కదా, వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళ ఇంట్లో ఉండి చదివాను. వాళ్ళు ఎంతో మమ్మల్ని అభిమానంగా చూసుకున్నారు. మా వదిన గారు మా అన్నయ్య అనిపించారు. ఇద్దరు ఎంతో బాగా చదువుకున్నాం. అక్కడి నుంచి మళ్ళీ విశాఖపట్నం వచ్చి విశాఖపట్నంలో మా పెద్దని ఇంట్లో కొన్నాళ్ళు ఉన్నాను. మా పెద్దని ఇంట్లో దగ్గర నుంచి మళ్ళీ గుంటూరు వెళ్ళాను. గుంటూరులో రవి కాలేజీలో కొన్నాళ్ళు పనిచేశాను. రవి కాలేజీ నుంచి మళ్ళీ వచ్చి విశాఖపట్నంలో హాఫ్ ఎవిలింగ్ జాబ్ స్కీమ్ ఇందిరాగాంధీ ప్రవేశపెట్టింది. అందులో నేను 1973లో సెలెక్ట్ అయ్యాను. సెలెక్ట్ అయ్యి చదివించిన 1973 నుంచి నేను విశాఖపట్నంలోనే మున్సిపల్ కార్పొరేషన్లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తాను. 73లో, తర్వాత 73 నుంచి 94 దాకా 92 దాకా ఎంబీఎం స్కూల్ డబ్బాగడ్డన్స్లో పనిచేశాను. అక్కడి నుండి మళ్ళీ ఎన్ఎంసి స్కూల్ సీతమ్మధారలోకి వచ్చాను. సీతమ్మధార నుంచి 2002 దాకా పనిచేశాను. 2002లో మధురనగర్ హెడ్ మాస్టర్గా నా ప్రమోషన్ వచ్చింది. 2002లో మధురనగర్లో 3 ఏళ్ళు పనిచేశాను. 3 ఏళ్ళ తర్వాత దండుబజారు హెచ్ఎంగా నాకు ట్రాన్స్ఫర్ అయింది. అక్కడ హెచ్ఎంగా 2005లో నేను రిటైర్మెంట్ అయ్యాను. మేము 5 అన్నదమ్ములు, 2 అప్పచెల్లెళ్ళం. 5 అన్నదమ్ములు. ఒకడు పెద్దవాడు మా అన్నయ్య పివి బుచ్చిరామారావు గారు. అతను బొంబాయిలో పనిచేసేవారు. అతను చాలా కాలం అతని దగ్గరే నేను చాలా కాలం ఉన్నాను. అన్నయ్య దగ్గర మా పెద్దన్నయ్య దగ్గర అనుబంధం ఎలా ఉంటుందంటే టచ్ వినాట్లో ఉంటుంది. కానీ టచ్ వినట్టయినా అభిమానంగా ఉండేవాడు మా పెద్దన్నయ్య. మా వదిలి గారు మమ్మల్ని ఎంతో బాగా చూసుకునేవారు మమ్మల్ని. తర్వాత వాళ్ళకి 2 పిల్లలు, బాబులు పెద్దవాడు, శోభలు చిన్నపిల్ల. వాళ్ళకి ఒక కూతురు, ఒక కొడుకు, కూతురు ఉండేవారు. వాళ్ళు ఎంతో బాగా అభిమానంగా మమ్మల్ని చూసుకునేవారు. తర్వాత మా చిట్టిని చదువులన్నీ మా పూచిబాబాయ్ దగ్గరే జరిగాయి. అది జరిగింది. తర్వాత మా చిట్టన్నయ్య పిల్లలు శ్రీధర్ నా దగ్గరికి వచ్చి చదివాడు. తర్వాత చిట్టన్నయ్య రెండో అన్నయ్య. పెద్దవాడు శ్రీనివాసు కానీ ఇప్పుడు అది చెప్పక్కర్లేదు కదా. వాళ్ళకి 2 పిల్లలు. తర్వాత మా మోహన్ అన్నయ్య ఒక అమ్మాయి, ఒక కొడుకు. పెద్ద అమ్మాయి ఏమో సునీత డాక్టరు. పెద్ద కుర్రా శంభు ప్రసాద్ అంతే, అతను సాఫ్ట్వేర్ ఇంజనీరు. తర్వాత రాధన్నయ్యకి 2 కుర్రాళ్ళు. ఒకడు పెద్ద లాయరు, రెండోవాడు స్వరూపు, రజని. 2 సాఫ్ట్వేర్ ఇంజనీర్లే. బాగా ఇప్పుడు అమెరికాలో ఒకడు, దుబాయ్లో ఒకడు పనిచేస్తున్నారు. వాళ్ళకి 2 పిల్లలు. మళ్ళీ ఒకడు పెద్ద లాయరు, హైకోర్టు లాయరు, ఒకటేమో దుబాయ్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఈ విధంగా 2 ఆడపిల్లలు. అది నెక్స్ట్ తర్వాత లీలత్తకు 3 పిల్లలు. చెప్పు. లీలత్త పెద్ద ఆడపడుచుకి 3 పిల్లలు. పెద్దవాడు శ్రీనివాసు, అమ్మాయి శారద, మూడోవాడు సుబ్బారావు.
అది చిన్న ఆడపడుచు లక్ష్మి, ఆవిడకి 3 పిల్లలు. పెద్ద బాబు కిరణ్, అమ్మాయి రేణుక, చిన్నవాడు కిషోరు. అందరూ బాగా వెల్ సెటిల్డ్, బాగా వృద్ధిలోకి వచ్చారు. అందరూ బాగున్నారు. మా పెళ్ళి 1972 ఫిబ్రవరి 19వ తారీఖుని తిరుపతిలో జరిగింది కళ్యాణం. అది దేవుని దర్శించుకుని మేము అనకాపల్లిలో వచ్చేసాము. అనకాపల్లిలో సత్యనావ్రతం అది అయింది. నాకు అంతా బాగానే జరిగింది. తర్వాత 1974లో మా పెద్ద అబ్బాయి సుధాకర్ పుట్టాడు. 1980లో చిన్న అబ్బాయి మనోహర్ పుట్టాడు, మణికంఠ మనోహర్ పుట్టాడు. ఇద్దరే మాకు పిల్లలు. ఇద్దరు బాగా చదువుకున్నారు, అభివృద్ధిలోకి వచ్చారు. వాళ్ళ పెళ్ళిళ్ళు పెద్దవాడి పెళ్ళి 2002 మే 24ని విశాఖపట్నంలోనే గ్రాండ్గా జరిగింది. వాడికి 2 పిల్లలు, 2 అబ్బాయిలే. తర్వాత చిన్నవాడు 1920 చదువు ఎంటెక్ పిహెచ్డి పూర్తి చేశాడు. వాడి పెళ్ళి 2016లో వాడికి పెళ్ళయింది. వాడికి ఒక కొడుకు. అది మా పిల్లల సంగతి. మా ఆయన 2005లో రిటైర్ అయ్యారు దండుబజార్ హై స్కూల్లోను. చాలా గ్రాండ్గా చేశారు వాళ్ళు. అది మా సంగతులు. తర్వాత శ్రీప్రకాష్లో వాళ్ళు పిలిచి మరీ జాబ్ ఇచ్చి 10 ఏళ్ళు అక్కడ చేశారు. 2015లో మళ్ళీ అక్కడ రిటైర్ అయిపోయి ఇంట్లోనే ఇంకా ఉంటున్నారు, రెస్ట్ తీసుకుంటున్నారు. బాగా చెప్పాను. అందరూ అది కూడా అడిగేస్తున్నారు. అందరూ కలిసే ఉంటున్నారు. అది చాలా గొప్ప విషయం. ఏమిటంటే ఎవరికి ఇప్పుడు ఈ కాలంలో జరగనిది మా కూచిబాబాయి గీత పిన్నికి జరిగిన అదృష్టం ఏంటంటే కొడుకులిద్దరూ కోడళ్ళు మనవలతో చక్కగా ఒకే ఇంట్లో మా స్వగృహంలో ఉంటున్నారు, కలిసి ఉంటున్నారు. సాయిరామ్. శ్రీ త్రివిక్రమరావు గారి జీవిత ప్రస్థానం. ఆయన చిన్నప్పటి నుంచి కూడా చాలా తెలివైన వారు, సరదా అయిన వారు, అందమైన వారు. అసలు ఆయన ఉన్న చోట పండగ వాతావరణమే. త్రివిక్రమరావు గారు ఉన్నారు అంటే అది పండగే. ఈనాడు ఇప్పుడు బ్రహ్మానందం ఉంటే సినిమాలో కానీ సభలో కానీ ఎంత సరదాగా ఉంటుందో, అలాగే ఎంత విజ్ఞానంతో ఉంటుందో, అలాగా ఆనాడే అప్పటికింకా బ్రహ్మానందం పరిచయం అవ్వని కాలంలోనే ఆయన చిన్నప్పటి నుంచే పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్నట్టు ఎంత చక్కగానో అందరితో ఇంకా స్నేహం ఏమిటి, బంధుత్వం ఏమిటి, వీళ్ళు వాళ్ళు అని లేదు. మంచి హృదయం, మంచి మానవత్వపు విలువలున్న మంచి వారు శ్రీ పట్టిసపు త్రివిక్రమరావు గారు. ఆయన చిన్నతనం, ఆయన చదువు ప్రస్థానం అంతా ఆయన గొంతులోనే వినండి అందరూ. ఆయన ఎక్కడ పుట్టారు, ఏ సంవత్సరంలో పుట్టారు అన్న సంగతులన్నీ ఆయన గళంలోనే విందాం. ఆ తర్వాత ఆయనకి టీచింగ్ ప్రొఫెషన్, ఉపాధ్యాయ వృత్తి అంటే ఎంత ఇష్టం అంటే బిఏ బిఈడి చేసి ఇంకా బ్యాంకు ఉద్యోగాలు కానీ మరో ఎన్నో మంచి మంచి ఉద్యోగాలు వచ్చినా కూడా వాటిల్ని తిరస్కరించి మరీ గవర్నమెంట్ స్కూల్లో టీచర్గా ఉద్యోగం వచ్చిన తరువాతే అతని జీవిత ప్రస్థానాన్ని ప్రారంభించారంటే, ప్రస్థానం అంటే మరి ఉద్యోగం వచ్చిన దగ్గర నుంచే కదా ఎవరికైనా స్వతంత్రం వస్తుంది. ఆ తర్వాత వివాహం, మిగతా విశేషాలన్నీ ఆయన గొంతులో విందురు గాని. ఇక అభినందన మందారమాల అని ఎంవిడి పాఠశాల వారు, అభినందన మాలిక అని పదవీ విరమణ సందర్భంగా ఎంవిడి స్కూల్ సిబ్బంది 24/4/2005లో శ్రీ పట్టిసపు త్రివిక్రమరావు గారికి ఎంజిఎం హై స్కూల్ వాళ్ళు ఘనంగా సన్మానించారు 2008లో. ఇలాగా ఎవరు ఎంతమంది ఎన్ని రకాలుగా ఆయన్ని సత్కరించుకుని ఎంత ఆనందాన్ని తృప్తిని పొందారో చెప్పలేం.
ఇంకా సంతోషకరమైన విషయం ఏమిటంటే, పదవీ విరమణ 2005లో చేసినప్పటికీ, మొన్న అంటే 2025లో కూడా అంటే ఆ మధ్యలో స్టూడెంట్సు ఆయన్ని పలకరిస్తూనే ఉన్నారు. గురు పౌర్ణములకి, వాళ్ళకి, వాటికి ఆ కృతజ్ఞత తెలుపుతూనే ఉన్నారు. అయినప్పటికీ ఒక 15, 20 మంది స్టూడెంట్సు ఇప్పుడు ఫేస్‌బుక్‌లు అవన్నీ ఉన్నాయి కాబట్టి, వాళ్ళని వాళ్ళు కోఆర్డినేట్ చేసుకొని, అందరూ కలిపి త్రివిక్రమరావు గారి ఇంటికి వచ్చి ఆయన్ని సన్మానించుకుని, ఆయనతో ఎంత బాగానో గడిపి ఎంత ఆనందాన్నో పొందారు. అది 2005లో జరిగింది. 25లో జరిగింది. 2005లో రిటైర్ అయిపోతే 20 ఏళ్ల తర్వాత కూడా ఉపాధ్యాయుడిని, వాళ్ళ టీచర్‌ని గుర్తుపెట్టుకున్నారంటే ఎంత గొప్పవారో అన్న సంగతి మనందరికీ చాలా బాగా అర్థమవుతుంది. త్రివిక్రమరావు గారి ట్యూషన్ అన్నా, ఆయన టీచింగ్ అన్నా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. గుర్తుపెట్టుకోవడానికి గాని, అర్థం చేసుకోవడానికి కానీ ఎంతో చక్కగా ఉంటుంది. నేను కూడా స్టూడెంట్‌నే. ఆయన స్టూడెంట్‌నే. ఆయన పెద్దన్న గారి కూతురిని. ఇప్పుడు శోభ నా పేరు. నేను మాట్లాడుతున్నాను. మా చిన్నాన్న గారి మీద ఇలా వీడియో చెయ్యాలని, ఆయన జీవిత విశేషాలు పదిలపరుచుకోవాలని, అందరికీ తెలియాలని, తర్వాత ఇప్పుడు మనవలు పెద్దయిన తర్వాత వాళ్ళ తాతగారి యొక్క గొప్పతనాన్ని తెలుసుకుని, ఆ అడుగుజాడల్లో నడవాలని అన్న ఆలోచనతో ఈ వీడియో చేస్తున్నాను. అందరూ ఆశీర్వదించండి, ఆనందించండి వీడియోని చూసి. ఇంకా లలిత కళలలో ప్రవేశం. డాన్స్ చేయడం అంటే త్రివిక్రమరావు గారికి ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం. అలాగే ఫ్యాన్సీ డ్రెస్. చీర కట్టుకున్నారు అంటే అసలు ఆ అందం, కోటేరులా ముక్కు, అది అసలు ఆ రోజుల్లో సన్నగా చీర కట్టుకుంటే ఎంత అద్భుతం అంటే అసలు ఆడవాళ్ళు కారు అంటే నమ్మలేమన్నమాట. మేడం సినిమాలో మన రాజేంద్ర ప్రసాద్ ఎంత బాగా అలరించారో ఆ రోజుల్లోనే చిన్నతనంలోనే మా చిన్నాన్న గారు అంత బాగా అలరించారు మా అందరినీ. కాలేజీలో కూడా ఫ్యాన్సీ డ్రెస్ వేసి ఆడవేషం వేస్తే టీచర్స్ ఏమిటి, లెక్చరర్స్ ఏంటి, స్టూడెంట్స్ ఏంటి, అందరూ కూడా కొత్త ఆవిడెవరో వచ్చారని అనుకున్నారు గాని ఎవరు కూడా రోజు మనతో ఉండే ఈ త్రివిక్రమరావు గారే అని అనుకోలేదు. అంత గొప్ప అందమైన వారు ఆయన. ఇది కాక ఆయనకి మిమిక్రీ చేయడం అంటే ఎంత ఇష్టమో, ఎంత అద్భుతంగా చేసేవారంటే మిమిక్రీ. మా చిన్నతనం నుంచి మా ఇంట్లో ఇంకసలు మా చిన్నాన్నగారు ఉన్నారు అంటే నిత్యం మాకు పండగే. ఆయన చుట్టూరా ఉంటే మాకు ఎంత పండగలా ఉండేదంటే, తర్వాత ఒక పెళ్ళైనా, పేరంటమైనా, ఏదైనా సరే త్రివిక్రమరావు గారు ఉన్నారు అంటే అది ఆ నిండుదనమే వేరు, ఆ పండగ వాతావరణమే వేరు. మామూలు రోజులు కూడా పండగ వాతావరణాన్ని ఆహ్, చేసుకుంటాయి. అలాంటిది ఇంకా పండగలో, పెళ్లిలో త్రివిక్రమరావు గారు ఉన్నారు అని అంటే ఇంకా ఆ అందమే వేరు, ఆ ఆనందమే వేరు అసలు. ఆయన గాని ఎందుచేతనైనా అటెండ్ అవ్వకపోతే అది ఏదో తంతు జరిగినట్టు జరుగుతుందే గాని అక్కడ ఆనందం ఉండదు. అన్నంత అద్భుతంగా ఒక వడ్డన చేసినా, ఒక రకరకాల సరదా అయిన జోక్స్ వేసినా, పెళ్లిలో డాన్స్ చేసినా, మిమిక్రీ చేసినా, ఇంక అన్నింటికి ప్రతి దానికి ఉండాలి. తర్వాత ఆయనకి ఇంట్లో ఐదుగురు అన్నదమ్ములు అన్న సంగతులవన్నీ ఆయన నోటంట విందురు గాని, విన్నప్పుడు ఆయన ఆఖరివారు. మా నాన్నగారు పెద్దవారు. ఆఖరివారు అవ్వడం వల్ల ఇంట్లో ఆయన్ని ముద్దుగా కూచి, కూచి అని పిలుచుకునేవారు. పెద్దవాళ్ళందరూ కూడా కూచి అని చెప్పి పిలిచేవారు. అందుకని మేమందరం కూడా కూచి బాబాయ్, కూచి బాబాయ్. ఆఖరికి మా అబ్బాయి కూడా కూచి తాతగారు, కూచి బాబాయ్ తాతగారు, కూచి తాతగారు అనే పిలుస్తాడనమాట. ఆ రకంగా ఆయన కూచిగా కూడా ఆయన చాలా ప్రసిద్ధులు. మాకు అలా అంటేనే మా అందరికీ అర్థమవుతుంది. త్రివిక్రమరావు గారంటే ఆయన ఎవరో కావచ్చు, మా కూచి బాబయ్యా కాదా అని మాకు డౌటొస్తుంది. అయితే వీడియోలో మాట్లాడాలి గౌరవంగా కాబట్టి ఈ రకంగా మాట్లాడుతున్నాను. అంతే. అంతకు మించి మరేమీ కాదు. అది. ఆయన ఆయన అంత గొప్ప డాన్స్ చేసినా, మిమిక్రీ చేసినా, అసలు ఏ లలిత కళల్లో ఏది ఉన్నా కూడా ఇంకంతే. ఆయనకి ఆయనే సాటి. అద్భుతం. ఆయనకి ఎన్ని అవార్డులొచ్చాయో, ఎన్ని సన్మానాలు జరిగాయో, ఎంత గొప్ప గొప్ప వాళ్ళ చేతుల మీదుగా సన్మానాలు జరిగి
జీవితంలో చాలా చాలా అచీవ్ చేశాడు. ఖచ్చితంగా నేను ఉపాధ్యాయ వృత్తినే చేస్తానని నమ్ముకుని ఉన్నందుకు అంత అద్భుతంగాను ఆయన ఆ ఉపాధ్యాయ వృత్తిని అంత బాగాను చేసి, అంత పేరు ప్రఖ్యాతులు సంపాదించి, అంతమంది పిల్లల్ని ఆశీర్వదించి, వారు ఎంత ఉన్నత పదవుల్లో ఉన్నారంటే ఇప్పుడు ఒక్కొక్కళ్ళు వాళ్ళు మొన్ననొచ్చి 2025లో వాళ్ళొచ్చి ఆయన్ని సన్మానించుకుంటున్నప్పుడు ఒక్కొక్కళ్ళు ఎంత పెద్ద పెద్ద జాబ్స్ చేస్తున్నారంటే ఉక్కిరిబిక్కిరైపోయాడు ఆనందంతో ఆయన. అది. అలాంటి గొప్ప వృత్తిని చేపట్టి చాలా చాలా కృతార్థుడయ్యాడు మా చిన్నాన్న. ఇవి క్లుప్తంగా ఆయన గురించి. మిగతావి ఆయన గళంలో ఆయన భార్య మా గీత పిన్ని లక్ష్మి, సుబ్బలక్ష్మి తన పేరు, ఆవిడ గళంలో మీరు మిగతావన్నీ కూడా వినండి, చూడండి, ఆస్వాదించండి, ఆనందించండి. నాడు నేడు చదువులు చదువులో ఏంటంటే అసలు ఇవాళ చెప్పుకోదగిన విషయం ఏంటంటే పూర్వకాలం అంటే 1973 ఆ రోజుల్లో నుంచి 1994 దాకా చూసినట్టయితే పిల్లల చదువులు ఎలా ఉన్నాయంటే చాలా చక్కగా ఎంతో బాగా చదివేవారు, మంచి శ్రద్ధ కలిగి చదివేవారు, ఎంతో శ్రద్ధ భక్తి అన్నీ ఉండేవి. తల్లిదండ్రులు కూడా వెనకాతల పాసైన వెంటనే వచ్చి కృతజ్ఞతలు చెప్పుకునేటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు చదువులు చూసినట్టయితే విజ్ఞానం బాగా పెంపొందింది కానీ సంస్కారం మటుకు లేదు పిల్లలకి. ఎంతసేపు వాళ్ళు ఏం పాస్ అయ్యారో, ఏం చదివారో, ఎలా చదివారో వచ్చి చెప్పేటువంటి పరిస్థితి కూడా లేకుండా పోయింది. కాలే చిన్న తరగతుల నుంచి పెద్ద తరగతుల దాకా, బీటెక్ కాలేజీల దాకా అదే పరిస్థితి. దీన్ని బట్టి సంస్కారం లేని చదువులు ఏంటి ఏమని చెప్తాం, ఎలాగని చెప్తాం? పూర్వకాలానికి ఇప్పటికీ తేడా అదే. प्राजापत्यं पवित्रं शतोद्यानकं हिरण्मयं तेन ब्रह्मविदो वयं पूर्णं ब्रह्म वनेमहे इन्द्रस्य नेते सहमा पुनातो सोमस्वस्य वरुणस्य नीत्या यमो राजा पुरुणाभिः पुनातुमा जातवेदामोर्जयन्त्या पुनातु यजमानस्य ఎంతో సుదినం. ఎందుకంటే ఇంతమంది, ఇంత అభిమానం, లవ్ అండ్ ఎఫెక్షన్ మూటకట్టి ఓ చలిదండంలా పెట్టారు అందరూ. నాకు ఎంతో ఆనందంగా ఉంది. నిజంగా హృదయం మై జాయ్ న్యూ నో బౌండ్స్. నా ఆనందానికి అవధులు లేవు. ఇలాంటివి చాలా కష్టం జీవితంలో రావడం కూడా అరుదు. ఎవరికి పడుతుంది ఇలాంటివి, ఎవరికి పడుతుంది ఇలాంటివి? ఈ రోజుల్లో ఎవరనేదే లేదు అనేది. అలాంటిది అందరూ నాకున్నారు అన్నట్టుగా వచ్చి ముందుకి ఇంత చక్కగా చేసినందుకు వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నమస్తే, మీ శోభలు.